వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. రాజకీయాల్లో త్యాగాలు ఒకేసారి ఉంటాయి, పదే పదే ఉండవు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఏకైక లక్ష్యంతో జనసేనాని పవన్ కళ్యాణ్ 4 అడుగులు వెనక్కి తగ్గారు. అడిగినన్ని సీట్లు దక్కకపోయినా జన సైనికులు ఆవేదన చెందిన కూటమి ధర్మాన్ని పాటించి 100% స్ట్రైక్ రేట్తో చరిత్ర సృష్టించారు. అయితే అదే ఫార్ములా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రిపీట్ అవుతుందా? జనసేన మళ్లీ త్యాగాలకు సిద్ధపడుతుందా అన్న ప్రశ్నలకు పిఎస్సి చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ కుండబద్దలు కొట్టారు. సార్వత్రిక ఎన్నికల ఫార్ములా లోకల్ ఎలక్షన్స్ కు వర్తించదని, జనసేన బలంగా ఉన్న చోట ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని తేల్చి చెప్పారు. జన సైనికులు వీర మహిళల ఆకాంక్షలకు అనుగుణంగానే సీట్ల పంపకం ఉంటుందని స్పష్టం చేశారు. నాదెండ్ల చేసిన ఈ సంచలన ప్రకటన కూటమిలో ఎలాంటి చర్చకు దారి తీస్తోంది? స్థానిక పోరులో సీట్ల పంపకం టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య ఎలా జరగబోతోంది? అప్పట్లో ఇప్పటం సభలో పవన్ చేసిన శపథం ఇప్పుడు పల్లెల్లో ఎలా అమలు కాబోతోంది? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై జనసేన పార్టీ తన స్టాండ్ని అత్యంత స్పష్టంగా ప్రకటించింది. 2024 అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించిన సీట్ల సర్దుబాటు ఫార్ములా పంచాయతీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, మున్సిపల్ ఎన్నికలకు ఏమాత్రం వర్తించదని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తేల్చి చెప్పారు. ఈ ప్రకటనతో స్థానిక ఎన్నికల్లో జనసేన అనుసరించబోయే దూకుడు వ్యూహం ఏంటో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంపై స్పష్టంగా ఆవిష్కృతమైంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలకే పరిమితం కావడం వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని నాదెండ్ల మరోసారి గుర్తు చేశారు. నాడు వైసీపీ విముక్త ఏపీ లక్ష్యంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ 4 అడుగులు వెనక్కి తగ్గారని స్పష్టం చేశారు. ఇప్పటం సభలో పవన్ చేసిన ప్రకటనకు కట్టుబడి ఎన్డీఏ గెలుపు కోసం జనసేన ఎన్నో త్యాగాలు చేసిందని, ఆ త్యాగాల ఫలితమే నేటి కూటమి ప్రభుత్వమని ఆయన విశ్లేషించారు. సార్వత్రిక ఎన్నికల్లో సీట్లు దక్కని చోట జనసేన నాయకులు, కార్యకర్తలు పడ్డ ఆవేదనను పార్టీ అధిష్టానం పూర్తిగా అర్థం చేసుకుందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం నాడు వారు తమ ఆకాంక్షల్ని చంపుకొని కూటమి అభ్యర్థుల గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారని కొనియాడారు. ఇప్పుడు ఆ జన సైనికుల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారి ఆకాంక్షలకే పార్టీ పెద్దపీట వేస్తుందని ఆయన స్పష్టమైన భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ పడితే అక్కడ కాకుండా క్షేత్రస్థాయిలో పార్టీ బలాబలాల్ని బేరీజు వేసుకుని బరిలోకి దిగుతామని జనసేన ప్రకటించింది. ఏ పంచాయతీలో, ఏ వార్డులో జనసేనకు పట్టుందో పక్కాగా సర్వేలు చేయించి ఆయా స్థానాల్లో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతామని నాదెండ్ల స్పష్టం చేశారు. బలంగా ఉన్న ప్రాంతాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు జన సైనికుల్లో సరికొత్త జోష్ నింపుతున్నాయి. నాదెండ్ల మనోహర్ చేసిన ఈ ప్రకటనతో క్షేత్రస్థాయిలో జన సైనికుల్లో, వీర మహిళల్లో పండగ వాతావరణం నెలకొంది. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ కోసం జెండాలు మోసిన నాయకులకు స్థానిక సంస్థల్లో సముచిత స్థానం కల్పిస్తామన్న భరోసా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. అయితే గ్రామ స్థాయిలో టీడీపీ, జనసేన నాయకుల మధ్య సీట్ల సర్దుబాటు అంత ఈజీగా జరిగే పనేనా? కూటమి ధర్మాన్ని పాటిస్తూనే తమ వాటాను దక్కించుకునేందుకు జనసేన వేస్తున్న స్కెచ్ ఏంటి? లెట్స్ కంటిన్యూ.
పవన్ కళ్యాణ్ విజన్ ఎప్పుడూ భవిష్యత్ నాయకత్వాన్ని తయారు చేయడంపైనే ఉంటుంది. అందులో భాగంగానే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీర మహిళలకు, క్షేత్రస్థాయిలో కష్టపడిన జన సైనికులకు పెద్దపీట వేయాలని పార్టీ నిర్ణయించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపల్ వార్డుల స్థాయి నుంచి కొత్త నాయకత్వాన్ని పైకి తీసుకురావడం ద్వారా పార్టీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలన్నది జనసేనాని మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది. జనసేన బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని చెబుతూనే కూటమి ధర్మాన్ని ఏమాత్రం విస్మరించబోమని నాదెండ్ల మనోహర్ క్లారిటీ ఇచ్చారు. సీట్ల కేటాయింపు, అభ్యర్థుల ఎంపికపై టీడీపీ, బీజేపీ నాయకత్వాలతో కూర్చొని సుదీర్ఘంగా చర్చిస్తామని తెలిపారు. ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉంటే అక్కడ ఆ పార్టీ అభ్యర్థిని నిలబెట్టేలా పారదర్శకంగా నిర్ణయాలుంటాయని స్పష్టం చేశారు. దీనివల్ల మిత్రపక్షాల మధ్య ఎలాంటి మనస్పర్ధలకు తావుండదని విశ్లేషకులు భావిస్తున్నారు. సీట్ల కోసం పట్టుబట్టిన అంతిమ లక్ష్యం మాత్రం ఎన్డీఏ కూటమి గెలుపేనని జనసేన స్పష్టం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీకి సింగిల్ డిజిట్ కూడా రాకుండా చేయడమే కూటమి ప్రధాన ఎజెండా. అందుకే ఎక్కడ పోటీ చేసినా కూటమి ఓటు బ్యాంకు చీలకూడదన్న పవన్ కళ్యాణ్ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. ఈ క్లారిటీతో టీడీపీ శ్రేణుల్లో కూడా ఉన్న చిన్నపాటి కన్ఫ్యూషన్ తొలగిపోయినట్లయింది. ఇటీవల కొన్ని మీడియా సంస్థల్లో, సోషల్ మీడియాలో జనసేన స్థానిక ఎన్నికల వ్యూహంపై వస్తున్న తప్పుడు వార్తల్ని నాదెండ్ల తీవ్రంగా ఖండించారు. సార్వత్రిక ఎన్నికల్లో తీసుకున్న నిర్ణయాలను, అప్పటి సీట్ల సర్దుబాటును ప్రస్తుత స్థానిక ఎన్నికలతో ముడిపెడుతూ వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని, స్థానిక పోరుకు జనసేన సరికొత్త వ్యూహంతో బరిలోకి దిగుతోందని కుండబద్దలు కొట్టారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ పార్టీకైనా పునాది లాంటివి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరగబోతున్న ఈ తొలి ఎన్నికల్లో సత్తా చాటాలని 3 పార్టీలు ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే జనసేన తీసుకున్న ఈ నో కాంప్రమైజ్ స్టాండ్తో టీడీపీ, బీజేపీల వ్యూహాలు ఎలా మారబోతున్నాయి? సీట్ల పంపకంలో చిన్నపాటి తేడాలు వచ్చినా దాన్ని క్యాష్ చేసుకోవాలని ప్రతిపక్ష వైసీపీ చూస్తోందా? అసలు కూటమి నేతలు ఈ సీట్ల పజిల్ను ఎలా సాల్వ్ చేయబోతున్నారు చూద్దాం. నాదెండ్ల మనోహర్ ప్రకటనతో టీడీపీ, బీజేపీ అధిష్టానాలు కూడా స్థానిక ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నాయి. జనసేన బలంగా ఉన్న గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఆ పార్టీకి సింహభాగం సీట్లు కేటాయించక తప్పని పరిస్థితి. అయితే గ్రామస్థాయిలో ఆశావహులు ఎక్కువగా ఉండటం వల్ల 3 పార్టీల క్యాడర్ మధ్య సమన్వయం తీసుకురావడం నాయకత్వానికి అతిపెద్ద సవాల్గా మారనుంది. స్థానిక ఎన్నికల్లో సీట్ల పంపకంపై కూటమిలో గొడవలొస్తాయని, ఆ గ్యాప్లో తాము లాభపడొచ్చని వైసీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ నాదెండ్ల మనోహర్ ప్రకటన ఆ ఆశలపై నీళ్లు చల్లింది. బలంగా ఉన్న చోట పోటీ చేస్తామని చెబుతూనే కూటమి పార్టీలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం ద్వారా ప్రతిపక్షం పన్నుతున్న మైండ్ గేమ్కు జనసేన చెక్ పెట్టింది. కూటమి మధ్య చిచ్చు పెట్టే యత్నాలకు ఆదిలోనే బ్రేక్ పడినట్లయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కేవలం సిఫార్సుల ఆధారంగా కాకుండా పక్కాగా సర్వేల ఆధారంగానే అభ్యర్థుల్ని ఎంపిక చేయాలని జనసేన నిర్ణయించింది. ఏ నాయకుడికి ప్రజల్లో మంచి ఆదరణ ఉంది, ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న డేటాను సేకరించి ఆ రిపోర్ట్ల ఆధారంగానే టికెట్లు కేటాయించనున్నారు. ఈ సైంటిఫిక్ అప్రోచ్ వల్ల పార్టీకి 100% సక్సెస్ రేట్ వస్తుందని జనసేనాని బలంగా నమ్ముతున్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్ని జనసేన కేవలం ఒక ఎలక్షన్లా కాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణానికి ఒక పునాదిలా వాడుకోబోతోంది. బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు బలమైన క్యాడర్ని, నాయకత్వాన్ని నిర్మించుకునేందుకు ఈ ఎన్నికలు అద్భుతమైన అవకాశంగా భావిస్తోంది. ఈ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి ఏపీలో జనసేనను తిరుగులేని రాజకీయ శక్తిగా మార్చాలన్నది పవన్ కళ్యాణ్ లాంగ్ టర్మ్ విజన్గా స్పష్టమవుతోంది. జనసేన తాజా స్టాండ్తో ఏపీ రాజకీయాల్లో స్థానిక ఎన్నికల ఫీవర్ అప్పుడే పీక్స్కి చేరుకుంది. కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఒక ఎత్తైతే క్షేత్రస్థాయిలో రెబల్స్ బరిలో లేకుండా చూసుకోవడం మరో ఎత్తు. పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు లాంటి విజనరీ లీడర్స్ ఈ సమస్యను ఎలా డీల్ చేస్తారు? జన సైనికుల ఆకాంక్షలు నెరవేరుస్తూనే కూటమి బంధాన్ని ఎలా కాపాడుకుంటారు? ముగింపులో చూద్దాం. స్థానిక ఎన్నికల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య రెబల్స్. కూటమిలో సీటు దక్కని ఆశావహులు స్వతంత్రులుగా బరిలోకి దిగితే అది అంతిమంగా కూటమి ఓటు బ్యాంకుకే గండి కొడుతోంది. ఈ ప్రమాదాన్ని ముందే పసిగట్టిన జనసేన, టీడీపీ అధిష్టానాలు టికెట్ దక్కని నాయకులకు నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యం ఇస్తామని భరోసా కల్పిస్తున్నాయి. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరిస్తే కఠిన చర్యలు తప్పవన్న సంకేతాలు కూడా పంపుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో సీఎం చంద్రబాబు అనుభవం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆకర్షణ ఈ రెండూ కూటమికి అతిపెద్ద బలం. స్థానిక ఎన్నికల సీట్ల పంపకంలో ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ఈ ఇద్దరు నేతలు కూర్చొని క్షణాల్లో పరిష్కరించుకునేంత అండర్స్టాండింగ్ వారి మధ్య ఉంది. నాదెళ్ల మనోహర్ ప్రకటన కూడా చంద్రబాబుకు ముందే తెలిసే ఉంటుందని, ఇదంతా ఒక పక్కా వ్యూహం ప్రకారమే జరుగుతోందని పొలిటికల్ సర్కిల్స్లో చర్చ నడుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో 164 స్థానాలు గెలుచుకుని చరిత్ర సృష్టించిన ఎన్డీఏ కూటమి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే మ్యాజిక్ ని రిపీట్ చేయడానికి సిద్ధమైంది. జనసేన తన బలాన్ని నిరూపించుకోవడానికి, టీడీపీ తన పట్టును నిలుపుకోవడానికి, బీజేపీ తన ఉనికిని చాటుకోవడానికి ఈ ఎన్నికలు అత్యంత కీలకం. సీట్ల పంపకం సజావుగా సాగితే ఏపీలోని పంచాయతీలు, మున్సిపాలిటీలపై కూటమి జెండా ఎగరడం ఖాయమని సర్వేలు ఘోషిస్తున్నాయి. త్యాగం చేయడం చేతకానితనం కాదు, అదొక వ్యూహం. 2024లో జనసేన చేసిన ఆ త్యాగమే ఈరోజు ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టింది. కానీ రాజకీయాల్లో ఎప్పుడూ ఒకే ఫార్ములా వర్కౌట్ కాదు. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ పునాదులను బలపరిచేవి. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ తన సైనికులకు, వీర మహిళలకు పట్టం కట్టేందుకు సిద్ధమయ్యారు. నాదెళ్ల మనోహర్ ప్రకటనతో జనసేన స్టాండ్ ఏంటో కూటమి పక్షాలకు స్పష్టంగా అర్థమైంది. సీట్ల పంపకంలో పారదర్శకత, సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగితే స్థానిక పోరులోనూ ఎన్డీఏ కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయం. జనసేన నయా రూట్ ఏపీ పాలిటిక్స్లో ఇంకెన్ని సంచలనాలకు కేంద్ర బిందువు అవుతుందో వేచి చూడాలి.